ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ ని ప్రభుత్వం జారీ చేసింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పింది. ఈ నెల 12 నుంచి ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 11న 3396 షాపులకి లాటరీ తీస్తారు. దరఖాస్తు రుసుం 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. లైసెన్స్ ఫీజు 50 లక్షల నుంచి 85 లక్షలుగా నిర్ణయించారు. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు షాపుల్ని నోటిఫై చేస్తే గెజిటెట్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతోంది. దరఖాస్తుల్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ 2 విధానాల్లోనూ స్వీకరిస్తారు. ఈ విడతలో 3396 షాపుల్ని ప్రైవేట్కి కేటాయిస్తారు. ఈ పాలసీ తర్వాత కల్లు గీత కులాలకు రిజర్వ్ చేసిన మరో 340 షాపులకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు 12 ఎలైట్ షాపులకి కూడా విడిగా నోటిఫికేషన్ ఇస్తారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తులు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఒకరోజు వ్యవధిలో మొదట విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 12 నుంచి ప్రైవేటు షాపులు ప్రారంభమవుతాయి. జనాభా ప్రాతిపదికన షాపుల్ని 4 కేటగిరీలుగా విభజించారు. 10,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 50 లక్షలు, 10,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్ ఫీజు 65 లక్షలుగా ఉంది. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ట ఫీజు 85 లక్షలుగా నిర్ణయించారు. ఏపీలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్టోబర్ 12 తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మద్యం షాపులు అంటే ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగే మద్యం దుకాణాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 12 నుంచి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మద్యం పాలసీకి సంబంధించిన దానికి సంబంధించిన జీవోలు కూడా ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా నిన్న రాత్రి ఆయన విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,300 పైగా మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీ చేసినప్పుడు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియ ఏదైతుందో ఈ రోజు నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఈ నెల 9వ తారీఖు అంటే డెబిట్ కార్డు ద్వారా కావచ్చు, అలాగే క్రెడిట్ కార్డు ద్వారా, లేకుంటే బ్యాంకు చలన ద్వారా కూడా రుసుము చెల్లించి వాళ్ళు లేదంటే బ్యాంకులో డీడీ తీసుకుని కూడా నేరుగా ఎక్సైజ్ స్టేషన్ లో కూడా వాళ్ళు ఏదైతే మద్యం వ్యాపారంలో వాళ్ళు దరఖాస్తు చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కూడా ఈ తర్వాత ఈ లాటరీకి లైసెన్స్ తీసేసి ఈ నెల 11వ తేదీన లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఎవరైతే షాపులు వస్తాయో వాళ్ళు సంబంధించిన ఫీజు కట్టేసి దుకాణాలు కేటాయిస్తారు. దాని తర్వాత కూర్చే రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీ నుంచి కూడా లైసెన్స్ దారులందరూ కొత్తగా దుకాణాలు ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే చూసుకుంటే ప్రధానంగా జనాభా ప్రాతిపదికను కూడా ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికను కూడా లైసెన్స్ ఫీజును కూడా ప్రభుత్వం ఇప్పటికే విధించిందని చెప్పుకోవచ్చు. జనాభా ప్రాతిపదిక అంటే 5 లక్షల జనాభా ఉంటే ఒక ఫీజు, అలాగే 5 లక్షల పైన ఉంటే ఒక లైసెన్స్ ఫీజు. ఈ విధంగా మొత్తం చూసుకుంటే ఒక 3-4 స్లాబ్ల ద్వారా కూడా ఎక్సైజ్ ఫీజును నిర్ణయించుకోవాలని చెప్పారు. అలాగే ఈ ఏదైతే ఎక్సైజ్ ఫీజు ఉందో అది 4 విడతలుగా కూడా చెల్లించే విధంగా కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించారు. అలాగే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆ వాటిని కూడా ఈ నెల 11వ తేదీ వరకు మొత్తం దానిని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు కూడా ఏదైతే ఉంటాయో అవి వాటిని అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రీమియం లిక్కర్ అమ్మే విధంగా కూడా సపరేట్ గా మద్యం దుకాణాలు కూడా కేటాయించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఆ 12 దుకాణాలు కూడా దానికి సపరేట్ గా వేరే లైసెన్స్ కూడా కేటాయిస్తారు. అలాగే చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈ లైసెన్స్ ఫీజు దరఖాస్తు ఫీజు కూడా ద్వారా కూడా ప్రభుత్వానికి ఖజానాకు పెద్ద ఎత్తున కూడా నిధులు చేకూర్చే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే 10,000 జనాభా ఉంటే దాదాపు 50 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది 2 నెలల కాల పరిమితికి. అలాగే 50,000 పైన ఉంటే మటుకు 5 లక్షల జనాభా ఉంటే 80 లక్షల ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే
మొత్తం చూసుకుంటే మటుకు ఈ అక్టోబర్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాన్ని క్లోజ్ చేస్తారు. దాని తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మంచి బ్రాండ్ లిక్కర్ బ్రాండ్ కూడా అందుబాటులో తెచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే చౌక మద్యం ఉందో వాటిన్నింటికి స్వచ్ఛపలికి ప్రభుత్వ ప్రైవేట్ మద్యం దుకాణాలు కూడా అన్ని లిక్కర్ బ్రాండ్లు అంటే ప్రీమియం లిక్కర్ బ్రాండ్లతో సహా అన్ని లిక్కర్ బ్రాండ్లు అంటే అందుబాటులో తెచ్చే అవకాశం ఉంటుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.